హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందు స్లీప్ కంపెనీ మ్యాట్రెస్ని అయితే యూస్ చేసేవాడిని, కానీ ప్రజెంట్ ఇప్పుడు వేక్ ఫిట్ లాటెక్స్ మ్యాట్రెస్కి అయితే చేంజ్ అయ్యాను. సో ఎందుకు చేంజ్ అయ్యాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, అలాగే బ్యాక్ సైడ్ చెమట పట్టడము, నైట్ టైమ్స్ నిద్ర సరిగ్గా రానటువంటి పరిస్థితులు కనుక ఉంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చెప్పాలంటే ఫస్ట్లో స్లీప్ కంపెనీ మ్యాట్రెస్ సాఫ్ట్గా ప్రీమియంగా అయితే అనిపించింది. సో ఇలా అయితే అంటే వాడే కొద్ది కొన్ని రోజుల తర్వాత సో పడుకున్నప్పుడు లోపలికి మునిగిపోయినట్లయితే అనిపించింది అనమాట. అలాగే వెన్నుముక ఏదైతే ఉంటుందో దానికి ప్రాపర్ సపోర్ట్ అయితే నాకు దొరకటం లేదు అన్న ఫీలింగ్ అయితే అనిపించింది. ఇంకా మెయిన్గా ప్రతిరోజు మార్నింగ్ లేవంగానే లోయర్ బ్యాక్ దగ్గర కొంచెం టైట్నెస్ అయితే అనిపించింది అనమాట. అలాగే పడుకున్నప్పుడు సైడ్కి తిరిగి పడుకున్నప్పుడు కూడా చాలా సార్లు అయితే ఇది గమనించాను. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హీట్. సమ్మర్లో ఏసీ వేసుకున్నా కూడా బ్యాక్ సైడ్ చెమట పట్టేది అనమాట. మ్యాట్రస్ బాడీ హీట్ని ట్రాప్ చేసినట్లయితే అనిపించింది. చాలా మంది దీనికి రీజన్ వెదర్ అని అనుకుంటూ ఉంటారు, కానీ అసలు కారణం వచ్చేసరికి మ్యాట్రస్ కూడా కావచ్చు. కొన్ని మ్యాట్రస్లు హీట్ ని అబ్జర్వ్ చేసుకొని మన స్లీప్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకే మీరు మ్యాట్రస్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మీకు ఎక్కువ కనిపించే రెండు ఆప్షన్స్ ఇవే. ఫస్ట్ వన్ వచ్చేసరికి వేక్ ఫిట్ ఎర్గోటెక్ ఎకో లాటెక్స్ మ్యాట్రస్. సెకండ్ వన్ వచ్చేసరికి ద స్లీప్ కంపెనీ స్మార్ట్ గ్రిడ్ ఆర్థో మ్యాట్రస్. నిజం చెప్పాలంటే ఫస్ట్ లో నేను కూడా ఏ మ్యాట్రస్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయ్యాను, ఎందుకంటే రెండు బ్రాండ్స్ కూడా మనకు కూలింగ్, కంఫర్ట్, సపోర్ట్ ఇస్తాయని చెప్తున్నాయి. కానీ వీటి టెక్నాలజీ మాత్రం టోటల్ గా డిఫరెంట్ గా ఉంది. వేక్ ఫిట్ వచ్చేసరికి 100% న్యాచురల్ లాటెక్స్ టెక్నాలజీ, అదే మీరు స్లీప్ కంపెనీ చూసుకుంటే స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ. అందుకే రెండింటిని కంపేర్ చేసి రియల్ లైఫ్ లో ఏది బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుందో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి రెండింటిని అయితే తెప్పించుకున్నాను. ఫస్ట్ వీటి సెటప్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో రెండు మ్యాట్రస్ లు కూడా మనకు వాక్యూమ్ రోల్ ప్యాకేజింగ్ లో అయితే వస్తాయి అనమాట. ప్లాస్టిక్ వ్రాపింగ్ తీసేసిన వెంటనే మ్యాట్రస్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో పూర్తిగా ఎక్స్పాండ్ అవ్వడానికి మనకు 24 నుంచి 72 గంటలు వీటికి టైం ఇస్తే బెటర్ అనమాట. సో చాలా మంచిగా మనకి ఇవైతే ఎక్స్పాండ్ అవుతాయి. ఇంకొక విషయం, ఈ కంపారిజన్ అనేది ఫేర్ గా ఉండాలని చెప్పేసి రెండింటి యొక్క స్పెసిఫికేషన్ సేమ్ ఉండేలా అయితే నేను తెచ్చుకున్నాను అనమాట. సో రెండు కూడా మనకు కింగ్ సైజు 72x78 ఇంచెస్ లో ఉంటాయి. అలాగే 6 ఇంచెస్ థిక్నెస్ తో అయితే మనకు వస్తాయి అనమాట. సో స్పెసిఫికేషన్స్ రెండింటివి ఒకేలా ఉంటేనే మనం పర్ఫెక్ట్ గా కంపారిజన్ అయితే చేయగలం అనమాట. సో సెటప్ ఎక్స్పీరియన్స్ మాత్రం రెండింటిలో మనకు సేమ్ ఒకేలా అయితే అనిపించింది. సో ఫస్ట్ అవుటర్ కవర్ గురించి మాట్లాడుకుంటే ద స్లీప్ కంపెనీ మ్యాట్రస్ లో 550 GSM కాటన్ విస్కస్ కవర్ అయితే యూజ్ చేశారనమాట. దీని మెయిన్ ఫోకస్ వచ్చేసరికి సాఫ్ట్ ఫీల్, ఎయిర్ ఫ్లో, అలాగే ప్రీమియం ఫినిష్ అనమాట. ఇక వేక్ ఫిట్ మ్యాట్రస్ లో చూసుకుంటే ఏరోటెక్స్ ప్లస్ ఫ్యాబ్రిక్ కవర్ అయితే యూజ్ చేశారనమాట. దీని మెయిన్ ఫోకస్ వచ్చేసరికి బ్రీతబుల్ ఫ్యాబ్రిక్, అలాగే హైపో అలర్జెనిక్ మెటీరియల్, అంటే అన్ని రకాల స్కిన్ టైప్స్ కి మనకు కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. అంటే మంచి ఎయిర్ ఫ్లో తో పాటుగా మనకు స్కిన్ ఫ్రెండ్లీ స్లీపింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో రెండు కూడా ప్రీమియం గా అనిపించాయి, కానీ వాటి ఫోకస్ ఏరియా మాత్రం వేరువేరుగా అయితే అనిపించాయి. ఇక ఇప్పుడు మెయిన్ పార్ట్ వీటి ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుందాం. స్లీప్ కంపెనీ మ్యాట్రస్ లో పేటెంటెడ్ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీతో పాటు 2500 ప్లస్ కూలింగ్ ఎయిర్ ఛానల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక వీటి కాన్సెప్ట్ చాలా సింపుల్. కంఫర్ట్ అవసరమైన చోట సాఫ్ట్ గా ఉంటుంది, అలాగే సపోర్ట్ అవసరమైన చోట ఫమ్ గా అయితే ఉంటుంది అనమాట. అంటే ప్రెజర్ పాయింట్ దగ్గర కుషనింగ్ ఇస్తూ స్పైన్ దగ్గర సపోర్ట్ ఇస్తుంది. ఇక వేక్ ఫిట్ మ్యాట్రస్ లో చూసుకుంటే మనకు 3 లేయర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. సో దీంట్లో టాప్ లేయర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి 1x80 డెన్సిటీ న్యాచురల్ లాటెక్స్ లేయర్. దీని పని ఏంటంటే కూలింగ్, బెటర్ ఎయిర్ ఫ్లో, ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్, బాడీ కాంటరింగ్. ఇది 100% న్యాచురల్ లాటెక్స్ కాబట్టి న్యాచురల్ గానే బ్రీతబుల్, అలాగే మనకు హీట్ రెసిస్టెంట్ కావడం వల్ల హీట్ ట్రాపింగ్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట దీంట్లో. అలాగే బాడీ షేప్ కి తగ్గట్టుగా ఇది అడ్జస్ట్ అవుతుంది కాబట్టి మనకు ఎక్సెసివ్ సింకింగ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇక తర్వాత మిడిల్ లేయర్ వచ్చేసరికి 32 డెన్సిటీ హై రెసిలియన్స్ సపోర్ట్ ఫోమ్ అనమాట. ఇక దీని పని ఏంటంటే ఫైన్ అలైన్మెంట్, పోస్చర్ సపోర్ట్, బాడీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. యాక్చువల్ గా ఇది ఎలా పని చేస్తుందంటే మన బాడీ మొత్తానికి మ్యాట్రస్ సరైన సపోర్ట్ అందేలా చేస్తుంది అనమాట. తర్వాత బాటమ్ లేయర్ వచ్చేసరికి 28 డెన్సిటీ స్టెబిలిటీ ఫోమ్ లేయర్ అనమాట. ఇక దీని పని ఏంటంటే డ్యూరబిలిటీ, సాగింగ్ ప్రివెన్షన్, షేప్ రిటెన్షన్ అనమాట. సో దీంతో మ్యాట్రస్ అనేది చాలా రోజుల వరకు దాని షేప్ ఉంటుంది కదా, దాన్ని అలానే మెయింటైన్ చేస్తుంది. ఇక దీంతో పాటు ఎక్స్ట్రాగా వేక్ ఫిట్ యొక్క ఎర్గోటెక్ లాటెక్స్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇది మన బాడీ మీద పడే ప్రెజర్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి ఫమ్ అండ్ సపోర్టివ్ స్లీపింగ్ సర్ఫేస్ అయితే అందిస్తుంది. ఇక నెక్స్ట్ స్లీప్ కంపెనీలో ఉండే మ్యాట్రస్ యొక్క లేయర్స్ కూడా ఒకసారి క్లియర్ గా అయితే చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ లేయర్ వచ్చేసరికి 0.5 ఇంచ్ స్మార్ట్ గ్రేడ్ కంఫర్ట్ లేయర్ అనమాట. దీని పని ఏంటంటే కూలింగ్, ఎయిర్ ఫ్లో, ప్రెజర్ రిలీఫ్, అడాప్టివ్ కంఫర్ట్. స్మార్ట్ గ్రిడ్ లో చూసుకుంటే మనకు ఓపెన్ ఎయిర్ ఛానల్స్ ఉండడం వల్ల ఎయిర్ ఫ్లో అనేది చాలా బాగుంటుంది. అలాగే బాడీ షేప్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతూ మనకు ప్రెజర్ రిలీఫ్ అయితే అందిస్తుంది అనమాట. దీంతో పాటు ఎక్సెసివ్ సింకింగ్ కూడా ఇది తగ్గిస్తుంది. ఇక నెక్స్ట్ మిడిల్ లేయర్ వచ్చేసరికి ఆర్థో బ్యాలెన్స్ ఫోమ్ సపోర్ట్ లేయర్. దీని పని ఏంటంటే స్పైన్ అలైన్మెంట్, పోస్చర్ సపోర్ట్, వెయిట్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ బాటమ్ లేయర్ వచ్చేసరికి హై డెన్సిటీ సపోర్ట్ బేస్ లేయర్. దీని పని ఏంటంటే స్టెబిలిటీ, డ్యూరబిలిటీ, షేప్ రిటెన్షన్. ఇది మ్యాట్రస్ కు మనకు స్ట్రాంగ్ ఫౌండేషన్ లో అయితే పనిచేస్తుంది. ఇక ఈ కంపారిజన్ లో ఈ స్టేజ్
స్టేజ్కి వచ్చేటప్పటికి నాకు వేక్ ఫిట్ కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించడం అయితే స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు ఈ రెండు మ్యాట్రస్లలో కూడా ఎడ్జ్ సపోర్ట్ టెస్ట్ అయితే చేద్దాం. సో నార్మల్గా ఇది చాలా మంది అనుకున్న దానికంటే కూడా ముఖ్యమైన విషయం అని చెప్పొచ్చు. మీరు నార్మల్గా బెడ్ ఎడ్జ్ పై కూర్చొని షూ వేసుకోవచ్చు, ల్యాప్టాప్ యూజ్ చేయొచ్చు, అలాగే బెడ్ ఎడ్జ్ పై ఎక్కువ సేపు కూర్చోవచ్చు. సో ఇలాంటి టైంలో ఎడ్జ్ సపోర్ట్ ఎలా ఉందనేది క్లియర్ గా తెలుస్తుంది. నిజం చెప్పాలంటే రెండు మ్యాట్రస్లు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాయి. కానీ రిపీటెడ్ టెస్ట్ చేసినప్పుడు స్లీప్ కంపెనీలో చూసుకుంటే కొంచెం ఎక్కువగా కంపారిజన్ అయ్యింది. అలాగే మనకు వేక్ ఫిట్ లో చూసుకుంటే కొంచెం ఎక్కువగా స్టేబుల్ ఫీల్ అయితే అనిపించింది అనమాట. అంటే పెద్ద తేడా అయితే కాదు, కానీ మనం కొంచెం గమనించాల్సిన విషయం ఇది. ఇక నెక్స్ట్ రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్ గా మీ పార్ట్నర్ పక్కన కదిలితే మీ స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది, మనకు ఖచ్చితంగా ఇరిటేటింగ్ గా కూడా ఉంటుంది. అందుకే మ్యాట్రస్ మీద ఒక గ్లాస్ వాటర్ పెట్టి సో ఇప్పుడు దాన్ని పక్కనే జంప్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో దాదాపుగా రెండింటి మీద కూడా కదలలేదు, ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మీరు. ఈ టెస్ట్ చేసిన తర్వాత వీటి మోషన్ ఐసోలేషన్ రిజల్ట్ కనుక చూసుకుంటే సో నాకైతే వేక్ ఫిట్ లో గుడ్ మోషన్ ఐసోలేషన్ అయితే చూడడానికి కనబడింది. అలాగే స్లీప్ కంపెనీలో చూసుకుంటే మనకు డీసెంట్ మోషన్ కంట్రోల్ అయితే ఇక్కడ చూడడానికి కనబడింది. చెప్పాలంటే రెండు మ్యాటర్స్ లో కూడా పార్ట్నర్ డిస్టర్బెన్స్ ని బాగా కంట్రోల్ చేస్తున్నాయి. కానీ కూలింగ్, సపోర్ట్ అండ్ మూవ్మెంట్ అన్ని కలిపి చూసినప్పుడు నాకైతే కొంచెం తేడా కనిపించింది. స్లీప్ కంపెనీ అడాప్టివ్ ప్రెజర్ రిలీఫ్, వేక్ ఫిట్ బెటర్ బ్రీతబిలిటీ ప్లస్ రెస్పాన్సివ్ మూవ్మెంట్. మెయిన్ గా లాంగ్ టర్మ్ యూసేజ్ లో వేక్ ఫిట్ లాటెక్స్ లేయర్ అనేది చాలా కూల్ గా అనిపించింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే మనకు బ్యాక్ ఏరియా ఉంటుందో అక్కడ హీట్ బిల్డప్ అనేది తక్కువగా అనిపించింది. అలాగే రెగ్యులర్ గా స్లీపింగ్ పొజిషన్ మార్చుకోవాలనుకునే పరిస్థితులు కూడా చాలా వరకు తగ్గాయి. రాత్రి 3 గంటలకు బెడ్ మీద కూల్ సైడ్ వెతుక్కుంటూ తిరిగిన ఎక్స్పీరియన్స్ మీకుంటే నేను చెప్పేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఇప్పుడు అసలు పెద్ద ప్రశ్న ఏంటంటే చివరికి నేను ఏ మ్యాట్రస్ తీసుకున్నాను. నిజం చెప్పాలంటే రెండు కూడా మంచి మ్యాట్రస్లే. అడాప్టివ్ కంఫర్ట్, ప్రెజర్ పాయింట్ కుషనింగ్, స్మార్ట్ గ్రిడ్ ఫీల్ కావాలంటే మీకు స్లీప్ కంపెనీ మంచి ఆప్షన్ అవుతుంది. కానీ నా ప్రయారిటీ వచ్చేసరికి కూలింగ్, బ్రీతబిలిటీ, బెటర్ సపోర్ట్, లెస్ హిట్ ట్రాపింగ్. అందుకే నేను వేక్ ఫిట్ లాటెక్స్ మ్యాట్రస్ వైపు అయితే వెళ్ళాను అనమాట. ఇప్పుడు ప్రైజింగ్ అలాగే వారంటీ గురించి కూడా క్లియర్ గా చూద్దాం. ప్రైజింగ్ గురించి చూసుకుంటే వేక్ ఫిట్ లాటెక్స్ మ్యాట్రస్ వచ్చేసరికి కింగ్ సైజు మనకు 15,474 రూపాయల దాకా అయితే ఉంటుంది. అలాగే మీరు స్లీప్ కంపెనీ మ్యాట్రస్ చూసుకుంటే మనకు 19,990 రూపాయల దాకా అయితే ఉంటుంది అనమాట. వారంటీ విషయానికి వస్తే వేక్ ఫిట్ కి సంబంధించి మనకు 100 days రిస్క్ ఫ్రీ ట్రయల్ ఉంది, 10 years వారంటీ. అలాగే మనకు ఇండియాస్ మోస్ట్ రివ్యూడ్ మ్యాట్రస్ బ్రాండ్ ఇది. దీంతో పాటు 55 lakhs కి పైగా హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. 1 లక్షకి పైగా 5-star రివ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. అదే స్లీప్ కంపెనీ చూసుకుంటే మనకు 100 days ట్రయల్ తో పాటు 10 years వారంటీ అయితే ఉంటుంది. సో పర్సనల్ గా నాకు న్యాచురల్ కూలింగ్, సపోర్ట్, రెస్పాన్సివ్నెస్ మధ్య వేక్ ఫిట్ ఇచ్చిన బ్యాలెన్స్, లాంగ్ టర్మ్ యూసేజ్ మరింత ప్రాక్టికల్ గా అయితే అనిపించింది. ఎందుకంటే మనం మార్నింగ్ లేవడమే ఫ్రెష్ గా లేవాలి, అంతేగాని మనం లేచిన వెంటనే ఏసీ రిమోట్ కోసం వెతకడం కంటే కూడా మంచిది కదా. సో నేనైతే ఈ రెండు మ్యాట్రస్ల యొక్క లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక మీ స్లీప్ స్టైల్ కి ఏది సరిపోతుందో కంపేర్ చేసి మీకు నచ్చింది మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఇది టోటల్ గా నేను మీకు చెప్పాలనుకునేది ఒక చిన్న మ్యాట్రస్ కంపారిజన్ వీడియో ఇది. సో మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.